మీ దాసుని ఆత్మచేత అభిషేకించి వాడుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఇచ్చిన ప్రార్థన పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. తండ్రి దయగలకు దేవనం కనగస్తుని పాదకొందరం మనస్సుని నేను చేసుకుంటాను ప్రభా. నేను ఉదయకాల సమయంలో ప్రభావ ఈ రీతిగా ప్రభావ ప్రార్థన చేయడానికి మీరు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా వేలాది కొద్ది ఉచ్చరించుకున్న ప్రభావ నా పొద్దు నాయన ఆరాధ వర్తమానంలో బలవర్తమానంలో ప్రభావ నాయన ఇప్పుడు సహాయపడుతూ వచ్చారు ప్రభావ. ఆరాధనంతట్లో నాయన సువార్త విషయాన్ని కూడా సహాయపడుతూ వచ్చారు ప్రభావ. నాయన యవనస్తులుగా కూడి ప్రభావ నాయన నీ మాటలు వింటుండగా నాయన నీ పాటలు నేర్చుకుంటుండగా మీరే మాతో మాట్లాడుతురండి ప్రభావ. యవన వయసులో తప్పిపోకుండా జారిపోకుండా మీరే సహాయం చేస్తారండి ప్రభావ. మరుగుపరిచి మాకు కావాల్సిన వర్తమానం మీరే దయచేస్తారని నమ్మిని చూస్తూ ఈ చిన్న ప్రార్థన అధినేశం ప్రార్థించడానికి నామ తండ్రి ప్రార్థన చేసుకుందాం. మిగిలి ప్రేమ నమ్మకం తన భరోసాని ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామని పాంచర్య బాధ స్తుతులు ఇస్తున్నాను తండ్రి. ఇక మొదటి ఆదివారము 4 మాసం కాచి కాపాడిన తరహు రేఖల భద్రపరిచి నిత్యం నడిపించిన వాగ్దానం నెరవేర్చుకుంటూ వ్యక్తిగతంగా కుటుంబపరంగా సంఘపరంగా నడిపించిన ప్రేమకి స్తోత్రాలు ప్రభావి. మరి కొద్దిగా ఆరంభించుకుని సాయం కూర్చొని పాడే పాట సహాయపడుతున్న బాధ్యతలకు అస్పందన దయచేయము. వాకి మీద దాసుకుని అభిషేకించి బలమైన పనులు వాడుకోవచ్చుగా మీ సాయం కూర్చొని మీద ఆధారపడుతూ ఎవరి చాలా పనులు ఉన్నాయి. రేపు గోల్స్ పాత కూడా మరి ప్రార్థన రాయాలి, అది మంది కూడా శుభ్రపరచాలి. ఇప్పుడు మనకి ఇంట్లో కూడా బిడ్డందరూ కావాల్సిన వెంటనే కఠినాన్ని కోరుకుంటూ సేప నడిపిస్తాను నమ్ముతూ మన కృపాసు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామంలోని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మూసేదా కోలేరా పాఠం చెప్పరా. 63 పాఠం 63. పాఠం 63 పాడుకుందాం. 63 పాడుకుందాం. 63 క్రీస్తే సర్వాధికారి. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగములు క్రీస్తే, ఆది అంతము క్రీస్తే, యుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, మనలా రక్షించనించి సిలువలో ప్రాణమిచ్చే, మనలా రక్షించనించి సిలువలో ప్రాణమిచ్చే, తగ్గించుకొని నా వాడై తన ప్రేమను చూపే, తగ్గించుకొని నా వాడై తన ప్రేమను చూపే. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే, నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే, నేనే రక్షణ దినము అంగీకరించుమిప్పుడే, నేనే రక్షణ దినము అంగీకరించుమిప్పుడే. క్రీస్తే సర్వాధికారి,
క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగా యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ఆయన ప్రత్యక్షత ప్రేమించు వారి కొరకు ఆయన ప్రత్యక్షత ప్రేమించు వారి కొరకు ప్రభు తిరిగి వచ్చుచుండే పరలోక మహిమ కూడా ప్రభు తిరిగి వచ్చుచుండే పరలోక మహిమ కూడా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగా యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి వారి వస్త్రము పరిశుద్ధ పరచబడెను వారి వస్త్రములు పరిశుద్ధ పరచబడెను వారే ప్రభురాకయందు సంతోషించెదరు మిగులా వారే ప్రభురాకయందు సంతోషించెదరు మిగులా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగా యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ప్రభు సేవలోని శ్రమలు కఠినలు బాధలు ప్రభు సేవలోని శ్రమలు కఠినలు బాధలు బహుమానములుగా మారి కాంతి కిరీటములు బహుమానములుగా మారి కాంతి కిరీటములు క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగా యుగములు క్రీస్తే ఆది అంతము క్రీస్తే యుగా యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ఆనంద బాష్పములతో హల్లెలూయా పాఠాలు ఆనంద బాష్పములతో హల్లెలూయా పాఠాలు పాడుచు ప్రభుని మహిమా పరదూరు హల్లెలూయా పాడుచు ప్రభుని మహిమా పరదూరు హల్లెలూయా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగా యుగములు క్రీస్తే ఆది అంతము క్రీస్తే యుగా యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి
తెలుగేనా? వచ్చే రాదా నాకు పాట 43 మనకు వస్తా రాదా? మీరు పడాలి. 43 వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావెన్ చేస్తా అదేనా? వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావెన్ చేస్ వచ్చా అందరికి వచ్చా? స్టార్ట్ చేయరా. 43 ఇంగ్లీష్లో స్టార్ట్ చేయరా. What a friend we have in Jesus, all our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. Have we trials and temptations? Is the trouble anywhere? We should never be discouraged. Take it to the Lord in prayer. Can we find a friend so faithful, who will all our sorrows share? Jesus knows our every weakness. Take it to the Lord in prayer. Are we weak and heavy laden, cumbered with a load of care? Precious Savior, still our refuge. Take it to the Lord in prayer. Do thy friends despise, forsake thee? Take it to the Lord in prayer. In His arms He'll take and shield thee. Thou wilt find a solace there. 48 హిందీయా తెలుగా? తెలుగేనా? హిందీ ఒకటి చెప్పండి రా. నెక్స్ట్ హిందీ రెడీగా ఉంటారా? క్లోజ్ చేద్దాం. హిందీ రెడీగా ఉండండి. 48 ఏంట్రా? దేవుడు చెప్పరా? వాడు చెప్పడా? ప్రభు యేసు నా రక్షక. బామ్మ ఇదుగురు అంత పెద్ద చాలా పెద్ద పాటరా. నా రక్షక ఇంకోటి హిందీ చెప్పరా? హిందీ నెక్స్ట్. వద్దు వాడు చెప్తే హిందీ కానీ పెద్ద పాట పెద్ద పాటరు. ఒక్క నిమిషం. ఇంకోటి చెప్పు. ఖుషి ఖుషి అంట మా వాళ్ళు. 151 ఏందో బాబా 152 ఏంద్రు ఆయన ముక్తిలా ఇస్తున్నావా? హిందీ 155 అందరు వాటర్. ఖుషి ఖుషి ముజ్కో మిలే అయ్యా 155 ఖుషి ఖుషి ముజ్కో మిలే. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. मेरे दिल में यीशु आया, मेरे दिल में यीशु आया, जीवन का राजा हुआ, जीवन का राजा हुआ. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. आत्मा कर मैंने का मसीह, कितना कितना प्यारा है तू. आत्मा कर मैंने का मसीह, कितना कितना प्यारा है तू.
दुनिया मुझे जो ना दे सका, यीशु से मैं पा सका। दुनिया मुझे जो ना दे सका, यीशु से मैं पा सका। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया। लहरों के समान मेरी खुशी ऊंचा ऊंचा बढ़ते चली। लहरों के समान मेरी खुशी ऊंचा ऊंचा बढ़ते चली। तूने बुलाकर चंगा किया है, जीवन दिया है नया। तूने बुलाकर चंगा किया है, जीवन दिया है नया। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया। मेरे दिल में यीशु आया, मेरे दिल में यीशु आया, जीवन का राजा हुआ, जीवन का राजा हुआ। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया। ఇంగ్లీషా 68 పాటేనా? ఏం పాట? పాటరా ఇదేనా? స్టార్ట్ చేయి. 68 సాగనే ఇంగ్లీష్లో. When the trumpet of the Lord shall sound, and time shall be no more, and the morning breaks eternal, bright and fair. When the saved of it shall gather over on the other shore, and the roll is called up yonder, I'll be there. When the roll is called up yonder, 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 I'll be there. On that bright and cloudless morning, when the dead in Christ shall rise, and the glory of his resurrection share. When his chosen ones shall gather to their home beyond the skies, and the roll is called up yonder, I'll be there. When the roll is called up yonder, 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 I'll be there. Let me labor for the Master from the dawn till setting sun. Let me talk of all his wonders, love and care. Then when all of life is over and my work on earth is done, and the roll is called up yonder, I'll be there. When the roll is called up yonder, when the roll is called up yonder, when the roll is called up yonder, when the roll is
call up yonder, I'll be there. అన్న రాలేదు కదా, వస్తా చెప్పిండా? ఇంకో సాంగ్ పాడండి. ఆ? ఇంకో సాంగ్ ఆ? 165. అరే అంకుల్ రావాలి ఇదొక సాంగ్ 165. 65 తెలుగునా? విలువైన నీ దేహం. అబ్బో 165 పార్సల్ 160 రా. అంకుల్ వచ్చి దాకా పడదాం, ఆగనాపేద్దాం. విలువైన నీ దేహమా? పార్ట్స్ 165 160 తెలుగులో. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం, విలువైన ఈ దేహముతో దేవుని మహిమా పరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం, విలువైన ఈ దేహంతో దేవుని మహిమా పరచు. యౌవన కాలమునా ప్రభు కాడిని మోయుము, యౌవన కాలమునా ప్రభు కాడిని మోయుము. విశ్వాసమందు యోధుడవై దేవుని మహిమా పరచు. విశ్వాసమందు యోధుడవై దేవుని మహిమా పరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం, విలువైన ఈ దేహంతో దేవుని మహిమా పరచు. విలువైన నీ దేహము మంచి పోరాటమును పోరాడుము యేసుకై, మంచి పోరాటమును పోరాడుము యేసుకై. విజయ జీవితము జీవించుచు దేవుని మహిమా పరచు. విజయ జీవితము జీవించుచు దేవుని మహిమా పరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం, విలువైన నీ దేహంతో దేవుని మహిమా పరచు. విలువైన నీ దేహము ఆత్మ ప్రాణ దేహము అర్పించుకో క్రీస్తుకై, ఆత్మ ప్రాణ దేహము అర్పించుకో క్రీస్తుకై. పవిత్రమైన హృదయము కలిగి దేవుని మహిమా పరచు. పవిత్రమైన హృదయము కలిగి దేవుని మహిమా పరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం, విలువైన నీ దేహంతో దేవుని మహిమా పరచు. అందరు పనిచేసే వాళ్ళు ఎవరు పనిచేసే వాళ్ళు చేయొద్దండి. ఎవరెవరు పనిచేస్తారో మీటింగ్ అయిపోయినాక పనిచేసేవాళ్ళు రాసుకో, పేరు రాసుకోవాలి.
పని చేసే వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు? ఎంతమంది ఎత్తినారు? ఒక గంట. ఎంతమంది ఎత్తినారు? ఎత్తండి. పని చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే. వాళ్ళకు మాత్రం టీ అనా చూడు. ఎంతమంది ఎత్తే? ఇద్దరా? ఇద్దరికైతే టీ సరిపోతుందా? పని చేసే వాళ్ళకి టీ ఏమైనా ఉంటే ఆ బూజు గీజు చేస్తామన్నోళ్ళు చేయొద్దండి. టీ ఏర్పాటు చేస్తాన్నోళ్ళు. పని చేసే వాళ్ళు ఎంతమంది? ఎవరు లేరా? ఒకటి. పని చేసే వాళ్ళకి టీ చెప్తే ముందుగా సిద్ధపరుస్తారు. అట్లా దేవునికి వాక్యం వచ్చిన మాట జ్ఞాపం చేసుకుందాం. యెషయా గ్రంథము 58:11 వచనం. యెషయా గ్రంథం 58:11. యెషయా గ్రంథం 58:11. యెహోవా నిత్యము నిన్ను నడిపించును, క్షామకాలం ఆయన తృప్తిపరిచి నెంపలు బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె, ఎప్పుడు ఉగుచున్న నీటి బుగ్గ వలె ఉండేదవు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం తండ్రి, పరలోకపు దేవ, ఈ మాట ద్వారా ప్రభావ యవనస్తులతో మాట్లాడము, సంధించము ప్రభావ. మాకెంతో దీవెనకరంగా ఆరాధనలోను ప్రభావ ప్రొసెషన్లోను సహాయపడ్డారు. పాఠం ద్వారా మయం పొందారు. యవనస్తుల మీటిని కూడా దీవెనకరంగా మార్చమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. వాటి సమయంలో మనము జ్ఞాపం చేసుకునేటువంటి మాట, యెహోవా నిత్యము మనను నడిపించును. కాబట్టి దేవుడు మరి ఇంతవరకు దాకా ఆయన మనల్ని నడిపించేవాడుగా, దేవుడు మనకెంతో సహకారంగా సహాయపడుతూ వచ్చాడు. దేవుడు యవనస్తులను నడిపించాలని. కాబట్టి నిజంగా చూడగలిగితే దేవుడు నిత్యము నడిపించేవాడుగా ఉంటాడు, యవనస్తులను నడిపిస్తాడు. కాబట్టి దేవుడు యవనస్తులను నడిపించేవాడుగా ఉంటున్నాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం. సామెతల గ్రంథం 22:6. సామెతల గ్రంథం 22:6. బ్రాలు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు. కాబట్టి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు అంటే యవనస్తుడుగా చేయబడిన తర్వాత వాడు. కాబట్టి వానికి నేర్పించు, వాడు తొలగిపడు. కాబట్టి నడకను మనం నేర్పించే వారముగా దేవుడు మనకి ఇచ్చినటువంటి యవనస్తులకు దేవుడు మరి నడిపించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి యవనస్తులను దేవుడు నడిపించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు ఎవరు నడిపిస్తున్నట? యవనస్తులను దేవుడు నడిపించేవాడుగా, దేవుడు కృప చూపేవాడుగా, దేవుడు ఆదరించేవాడుగా, దేవుడు సహాయపడేవాడుగా ఉంటుంది. యవనస్తులకు దేవుడు మరి నడకను నేర్పించేవాడుగా ఉంటుంది. కాబట్టి మనం యవన కాలంలో ప్రభు కాడిని మోయాలి. ఎవరు కాడి మోయాలా? ప్రభు కాడిని మోయాలి. అందుకోసమే హోషేయ గ్రంథం ఎవరు కాడి మోయాలా? ప్రభు కాడిని మనము మోసే వారముగా ఉంటున్నామా? చూడండి, హోషేయ గ్రంథం 3వ అధ్యాయం. హోషేయ గ్రంథం. కాబట్టి ఎవరు కాడి మోయాలంటే మనము ప్రభు కాడిని మోయాలి. ఎప్పుడు మోయాలా? చూడండి ఆ మాట. హోషేయ గ్రంథం 3వ అధ్యాయం. హోషేయ గ్రంథం ఎన్నొచ్చినాం? హోషేయ గ్రంథం చూడండి, విలాపవాక్యములు చూడండి, 3వ అధ్యాయం చదవమా. విలాపవాక్యములు, అక్కడ ఒక మాట ఉంటుంది, చదవమా. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. కాబట్టి దేని కొరకు మోపాడు దేవుడు? యవన కాలములో కాడిని మోయిట. కాబట్టి ఎప్పుడు మోయాలంటమా? యవన కాలములో కాడిని మోయాల. ఏ కాలం అంటది? యవన. కాబట్టి ఇప్పుడు మనం చూసినటువంటి వాక్య భాగం, యెహోవా నిత్యము నిన్ను నడిపించు. ఎలా నడిపిస్తాడంట?
నిత్యము నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడంటే యవన కాలంలో యవన బిడ్డలు ఏం పోయాలి? కాడి కిందికి రావాలి. అందుకొరకే విలాప ఈ గ్రంథకర్త ఎంతో చక్కగా రాస్తూ వస్తుంది. మన జీవితంలో కూడా మనం కూడా ఎన్నోసార్లు తప్పిపోతుంటాం, జారిపోతుంటాం, పడిపోతుంటాం. కాబట్టి ఇక్కడ అందుకోసమే యవన కాలమున కాడి మోయట నరునికి మేలు. అయితే ఎందుకు కాడిని మోపాలని ఇష్టపడుతున్నాడు దేవుడు అంటే, దేవుని సన్నిధిలో యవన కాలములో ప్రభువు కొరకు మనం ఏం కలిగి ఉండాలా? ఆయన కాడిని మోయాలి. మరి ఎవరెవరు మోయాలి? యవనస్తులు మోయాలి, తర్వాత యవనస్తురాలు కూడా మోయాలి. విలాప వాక్యం 2వ అధ్యాయము 2:21 విలాప వాక్యములు యవనులను వృద్ధులను వీధులలో నేలలో పడి ఉన్నారు, నా కన్యకలను నా యవనులను ఖడ్గము చేత కూలి ఉన్నారు. కాబట్టి ఎందుకు వారు కూలి ఉన్నారు అంటే కాడి మోయకపోవటం వలన. కాబట్టి ప్రభు మోపినటువంటి కాడిని మనము మోయాలి. ఎవరు కాడి మోయాలా? ప్రభు కాడిని మనము మోస్తున్నామా? దేవుని కాడిని మోయాలి. దాని మీద మోపినవాడు యెహోవాయే. కాబట్టి ఆ కాడిని గురించి మరి దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత చూడండి, యెషయా గ్రంథం 58:6 దుర్మార్గులు తమ కట్లను విప్పవలననియు కాడిమాని మోపిన మోపులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపి ప్రతి వాని కాడిని విరగొట్టటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం. కాబట్టి ఈ కాడిని అనే మాటను తీసుకోగలిగితే ఈ కాడి యవన కాలంలో దేవుని ప్రజలముగా దేవుని బిడ్డలముగా మనం కూడా ఆయన కాడిని మోయాలి. ఎవరు కాడి మోయాలి? దేవుని కాడి మోయాలి. దేవుని కాడిని మోస్తున్నామా? దేవుని కాడి కిందికి వస్తున్నామా? దేవుని ఏర్పాటులో ఉన్నామా? ప్రభు చిత్తములో ఉన్నామా? దేవుని ఏర్పాటులో ఉన్నామా? ఇది మనము గ్రహించాలి. అప్పుడు దేవుడు మనలో కార్యం చేస్తాడు. కాబట్టి దేవుడు మనను ఏ అనుభవంలోనికి తీసుకురావాలి ఇష్టపడుతుందంటే యవన కాలములో కదా. ఏ కాలం అంటది? యవన కాలము. ఏ కాలం అంట? యవన కాలం. ఏ కాలం అంటమది? యవన కాలములో నరునికి కాలు మైట మేలు. యవన కాలము. తర్వాత తిమోతి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 తిమోతి యుక్త కాలము. ఏ కాలం అంట? చూడండి, యుక్త కాలం అంటే దేవుడిచ్చినటువంటి కాలములలో మనము దేవుని కొరకే చూడ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయమా 1 తిమోతి చూడి, యుక్త కాలములో ఆయన కుమారుడు ప్రత్యక్షమాయను అని ఉంటుంది. దొరికిందే? కాలం గురించి రాసా అక్కడ కూడా. కాలం దొరకలేదా? చూడండి, అక్కడ ముందు ఉంటుంది వాక్యం. అది కూడా ఇక్కడ ఈ స్తంభానికి ఉంటుంది. ఈ స్తంభానికి ఏమన్నా ఉంటుంది చూడండి. ఈ స్తంభానికి ఏమన్నా ఉంటుంది. కనపడలేదా మీకు? 1 తిమోతి ఇన్ని రోజులు అక్కడ కూర్చుంటారు. వాక్యం గమనించరా? ఎంత చదవండి. శ్రీమంతుడును. ఏ కాలం అంటే మరి? యుక్త కాలం అంటే ఎస్ రైట్. కాబట్టి శ్రీమంతుడకు దేవుడు ఏ కాలం అంటది? యుక్త కాలం. యవన కాలము యుక్త కాలం కదా. యవన కాలము యుక్త కాలము. కాబట్టి ప్రభు దగ్గరికి రావాల్సిన కాలాలు చాలా సందర్భాల్లో దేవుడు మనకు తెలియపరుస్తూ వచ్చాడు. ఏ పారంటది? ఏ కాడి? యుక్త కాలం. కాబట్టి మొదటిది ఏ కాడి? యవన కాలము. యవన కాలములో కాయుడు మొయట నరునికి మేలు. కాబట్టి యవనస్తుడా యవనస్తురాలా దేవుని కింద వాడబడట మంచిది. ఏ కాలం అంటది? యవన కాలము. రెండవది యుక్త కాలము. కాబట్టి దేవుడు నడిపిస్తాడు. యవన కాలంలో దేవునితో ఉండాలి. తర్వాత యుక్త కాలంలో కూడా దేవునితో ఉండాలి. కాబట్టి యుక్త కాలంలో ఎలాగ ఉండాలంట? దేవునితో ఉండాలి. కాబట్టి నిజంగా చూడగలిగితే యుక్త కాలంలో కూడా
దేవునితో ఉండాలి. ప్రభు మనకి ఇచ్చినటువంటి కాలాన్ని మనము జ్ఞాపకం చేసుకొని, కాబట్టి యవన కాలములో ప్రభు కాడి మొయిట నరునికి మేలు. రెండవది, యుక్త కాలములో దేవుని దగ్గరకు వచ్చుట, దేవుని దగ్గర ఉంట మంచిది. తర్వాత చూడండి, ప్రసంగి రాసిన గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం, మూడవ కాలం చూడండి, 9, 11, 9. ప్రసంగి 9, 11, 9 చూడండి. యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడుము, నీ యవన కాలమందు. కాబట్టి ఏ కాలం అంటేది? యవన కాలము. కాబట్టి ఈ యవన కాలములో మరీ జాగ్రత్తగా జీవించాలి. ఎలా జీవించాలంటనా? జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? లేత వయస్సు నడిపాయమును గతించును, నీ హృదయం నుండి వ్యాకులమును తొలగించు. కాబట్టి లేత వయస్సు నడిప్రాయము గతించిపోచున్నది. కాబట్టి ప్రభు ఇచ్చేటువంటి యవన కాలాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యవన కాలములో కాబట్టి దేవుని కొరకు మనము చాలా జాగ్రత్తగా యవనుడా నీ యవన కాలమందు మనం ఏం చేయాలంటమా? యవనుడా నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉంది. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి కాల పరిమాణములో దేవుడు ఇంతవరకు నడిపిస్తూ వచ్చాడు ఎల్షదాయిలో. కాబట్టి మొదట ఏం చూస్తూ వచ్చాము? యవన కాలములో ప్రభు కాడిని మోయాలి. యెహోవాని నిత్యము నిన్ను నడిపించు. మరి ప్రభు దగ్గరికి వస్తామా? ప్రభు దగ్గర ఉంటే ప్రభు నీ కార్యములన్నిటి కూడా నెరవేరుస్తాడు. 4వ చూద్దామా? మొదటి 2 తిమోతి రాసిన పత్రిక చూడండి. ఓ యవనుడా, నీ యవనమును చూడు ఏమంటారు అక్కడ. తిమోతి రాసిన పత్రిక మొదటి తిమోతి 4:11 వచనం. 11వ వచనం 4:11. నీ యవనేచ్ఛలను బట్టి ఎవడు నిన్ను తృణీకరింపు. కాబట్టి మనుషుల వలన యవనస్తులకు ఏముంది? తృణీకారం. కాబట్టి యవనస్తుడు ఆ దేవుడిని నడిపించాలని ఇష్టపడుతున్నాడు. యెహోవాని నిత్యము నిన్ను నడిపించు. కాబట్టి ఇక్కడ ఏం చూస్తారంటే, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను. కాబట్టి మనుషులు తృణీకరిస్తారంట. యవనస్తుడా, నీవు తృణీకారంలోనికి రాకూడదు. దేంట్లోనికి రాకూడదు? తృణీకారంలోనికి రాకూడదు. ప్రభు మాట వినాలి, ప్రభుకు లోబడాలి. అప్పుడు దేవుడు కార్యము చేస్తారు. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటు ప్రకారంగా 4 రకాలైన అనుభవాన్ని మనము చూస్తాం. మొదటిది ఏం చూస్తూ వచ్చాము? యవన కాలమున ప్రభు కాడి మోయాలి. ఇది మొదటి. రెండోది ఏం చూస్తూ వచ్చాము? యుక్త కాలములో ఆయన ప్రత్యక్షమైనటువంటి దేవుడు. యవనస్తులకే దేవుడు కనపడతాడంట కదా. ఆమోసు గ్రంథం ఎక్కడ రాస్తాడు ఆ మాట? నేను యవనస్తుల మీద ఆత్మను కుమ్మరించెదను. ఎవరి మీద? యవన బిడ్డల మీద దేవుడు ఏం కుమ్మరిస్తంట? తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. కాబట్టి మూడోది ఏం చూస్తూ వచ్చాము? యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండాలంటే తొలకకూడదు, అటు ఇటు తిరగకూడదు, అటు ఇటు చెదిరిపోకూడదు, ప్రభు మీద ఉండాలి. 4వది ఏం చూసినాము? నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకారంలోనికి తీసుకొచ్చు. యవనస్తులకు చాలా తృణీకాలు వస్తాయి కదా. ఎన్నో మంది మాటలు లేనిపోని నిందలు వేస్తుంటారు, లేనిపోని అపనిందలు వేస్తుంటారు. కాబట్టి యవనస్తులు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటే అది తప్పుగా ఆలోచన చేస్తారు కదా. కొంతమంది యవనస్తులను ఏం చేస్తుంటారు? తృణీకరిస్తుంటారు. ఆ యవనస్తుడు ఇట్లా, ఈ యవనస్తురాలు ఇట్లా. కాబట్టి దేవుడు అంటున్నాడు తిమోతితో, ప్రభు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, యవనుడా నీ యవన కాలం ఎవరు నిన్ను తృణీకరింపకూడదు. కాబట్టి తృణీకారం లేకుండా ప్రభు కొరకు మనము జీవించాలి. ఇది యవన జీవితాన్ని ప్రభు మనకిచ్చాడు. కాబట్టి యవన జీవితాన్ని మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకుంటున్నామా? అట్లా కాపాడుకోగలిగితే దేవుడు మన విషయంలో ఎంతో మంచివాడుగా ఉన్నాడు. 5వ యవనస్తుడు చూద్దాం. 5వ చూద్దామా? 5వది రండి. 2 తిమోతి రాసిన పత్రిక 2:22 చూడండి. నీవు యవనేచ్ఛల నుండి విసర్జించి
పారిపో. కాబట్టి చూడండి, యవనేచ్ఛలను విసర్జించి, నీ యవన హేచ్ఛలను విసర్జించి. నా దాంట్లో ఏముందంటే నీ యవనేచ్ఛలను ఏం చేయాలా? విసర్జించుట. విసర్జించుట, విసిరివేయుట, పారువేయుట, దూరముగా దొబ్బివేయుట కదా. యవనస్తులంగా 5వ యవనస్తుడు ఎలాగుండాలి? యవనేచ్ఛలను విసర్జించాలి. విసర్జన. కాబట్టి ఎలాంటి పరిస్థితులు మనం విసర్జించి వేయాలి, దూరముగా వెళ్ళిపోవాలి కదా. యేసేపు ఏం చేసినట్ట? దూరముగా పారిపోయాను. కాబట్టి 5 రకాలైన యవన బిడ్డల గురించి, యవనస్తుల గురించి దేవుడు మాట్లాడు. ఇప్పుడు దేవుని వాక్యం ఏం సెలవుస్తుంది? యెహోవా నిత్యము నిన్ను నడిపించును. కాబట్టి దేవుడు అట్లు మనను సిద్ధపరిచి యవనస్తుల కొరకు దేవుడు సహాయం చేయను. పోయినసారి ఏం క్వశ్చన్ వేసినాను? ఏం చెప్పాను? ఎంతమందికి పంచాలి? ఎంతమందికి పంచాలి? ఏమిటి అవి? సువార్త కడప. రైట్. ఇంకా చెప్పండి, మీకు నచ్చినట్టు చెప్పండి. ఎంతమందికి పంచాలా? అక్కడేమో రైట్, మంచిది, ఆలోచన మంచిది, వెరీ గుడ్. ఎంతమందికి ఇవి సరిపోగలుగుతాయి కదా. ప్రశ్న ఏంటంటే ఎంతమందికి ఇవి సరిపోగలుగుతాయి? ఇవి ఎంతమందికి సరిపోగలుగుతాయి? తెచ్చింది కొన్ని, కానీ పంచేది మాత్రం ఎక్కువ సంఖ్యలో. 5 రొట్టెలు 2 చేపలు. అదే క్వశ్చను పాత నిబంధనలో చూడండి ఒకసారి. మీ మైండ్ పాత నిబంధన తీసుకుపోండి ఒకసారి. అక్కడి నుంచి అక్కడ తీసుకుపోండి. సేమ్ ఇదే అక్కడ తీసుకుపోండి. తీసుకుపోండి, అక్కడ తీసుకొని. పాత నిబంధనలు ఏమైనా ఉన్నాయి ఎక్కడన్నా? 400 మంది. ఇంకా పాత నిబంధనలు కూడా సేమ్ రిఫిట్. ఇక్కడేమో ఆహారము. తర్వాత మీకు ఒక ఛాన్స్ ఇస్తాను. కొత్త నిబంధనలో ఆహారము, పాత నిబంధనలో పండ్లు. పాత నిబంధనలో పండ్లు, పాత నిబంధనలో పండ్లు. ఎక్కడ? తినే ఫ్రూట్స్. ఆయన వచ్చి అడుగుతున్నాడు, ఇవి ఎంతమందికి పంచాలి? ఎవరు పిచ్చోడా నువ్వు పెట్టనైనా, ఇవల్ల ఎందుకు లెక్క పెడుతున్నావు? ఇది ఎలాగూ సరిపోగలను? ఒకవేళ చెప్తే మీకు 1 మార్కు, నాకు 1 మార్కు, అంతే. చెప్తే నాకు 1 మార్కు, 1 మార్కు నీకు, అంతే. నాకు కూడా మార్కు వస్తుంది. మీరు చెప్తే మీకే అది, నేను చెప్తే నాకు సగం మీకు సగం. పేరు చెప్పారు కాబట్టి మైండ్ కూడా తీసుకెళ్ళాలి. ఎన్ని ఉంటాయో మన దాంట్లో. మన జీబీ అనేది చాలా పెద్దదంట. మెదడులో చాలా ఎక్కువ జీబీస్ ఉంటాయంట. అమ్మా అధ్యాయం 4, 2వ రాజుల గ్రంథము 4. చదమ్మా. కొన్ని పండ్లను తీసుకొని వచ్చి అతనికి కానుకగా ఇవ్వగా, చూడు చాలా ఎంత సేఫ్టీగా ఉన్నాడంటే మా ఆయన. ఇక్కడ ఏం అర్థమవుతుంది చెప్పండి? ఇక్కడ నాకు వచ్చిన తలంపు నీకు కూడా రావాలి, మీకు కూడా రావాలి కదా. అక్కడ దైవజనునికి వాళ్ళు కానుకలు తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? కానుకలు తీసుకొస్తే ఎవరికి అవి? మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు? తెలివి లేదు ఆయనకు కదా, ఏం లేదు ఆయనకు. దాచిపెట్టుకునే లక్షణాలు లేనట్టున్నాయి. నాకు తెచ్చాననుకోండి, స్వీట్ బాక్స్ ఎవరైనా తెచ్చాననుకోండి, తక్కువ బ్యాగ్లో పెట్టేసుకుంటా.
మంచి స్వీట్ బ్యాగ్ తెచ్చాననుకోండి, పుల్లారెడ్డి స్వీట్ తెచ్చాననుకోండి, ఏం చేస్తా? తక్కువ బ్యాగ్ పెట్టు. మన ఒక చిత్రం జరిగింది. ఏం జరిగింది? బండి తెచ్చుకున్నాడు ఓ బ్రదర్, బండి ప్రార్థన చేయమన్నాడు. సరే మంచిది, నేను అనుకున్న దాంట్లో ఏదో లడ్డు ఉంటుందో ఏముంటుందోలే అనుకున్నాను. డానియల్ ఎదురుగున కూర్చున్నాడు, డానియల్ ఎదురుగా కూర్చున్నాడు. సరే మంచిది, ప్రార్థన చేసిన. నాకేదో మనసు ఒప్పి సరే డానియల్ ఈ స్వీటు వాళ్ళకు కూడా ఇచ్చి, అది చూస్తే ఏం స్వీట్ అంటే షుగర్లెస్ స్వీట్. అది ఏ స్వీట్? అది కలాకాండ్లో గోడంబి గిడంబి వేసి కలాకాండ్ దాంట్లో తయారు చేస్తారు. ఒకటి కలాకాండ్లో మెత్తగా ఉండి దాంట్లో అంత గోడంబి అది రకరకాలుగా వేస్తారు. ఆ స్వీట్ చూసేటప్పుడు నాకు విచిత్రం అనిపించింది. అబ్బో ఇంత మంచి కాస్ట్లీ స్వీట్ తెచ్చినాడు ఈయన. నేను కూడా పోయేనే స్వీట్ పోయేనే. రాధమ్మకు 2 ఇచ్చినారు, మాయమ్మ 2 ఇంత లావుటి పట్టుకుంది. ఓరని ఇదేం స్వీట్ అనుకున్నావమ్మా. కానీ నాలాంటి సేవకుడు కాదు ఆయన. ఏమంట? జనులకు వడ్డించేవాడు అందరికీ వడ్డించి. అప్పుడు పని వాళ్ళు అడుగుతాడు, ఇంత స్వీట్ తెచ్చినారు, ఎంతమంది పంచాలి? అది ఎంతమంది పంచాలంటమ్మా? చూడండి, ఒక్క చిన్న తెచ్చిన ఆ స్వీటు, ఆ పండ్లు ఎంతమందికి వడ్డించినట్టమ్మా? చూడండి, ఆ రోజుల్లో అద్భుతం జరిగింది. ఎలీషా దినాల్లో ఏం జరిగింది? అద్భుతం చేసి. అంటే దాచిపెట్టుకునే దానికంటే పంచిపెట్టడము చాలా ప్రాముఖ్యం. అంటే అనుభవం. కాబట్టి దేవుని యొక్క విధానములో అది ఏదైనా కానీ పంచిపెట్టడం అనేది ప్రాముఖ్యం. ఇది కాబట్టి దేవుడు అక్కడ అద్భుతము చేస్తూ వచ్చాడు. మన జీవితం కూడా ప్రభువు అద్భుతము చేస్తాడు. తర్వాత ఇంకో క్వశ్చన్, నేనే రాజు నగుదునని అనుకునే వ్యక్తి ఎవరు? నేనే రాజు నగుదునని అనుకున్న వ్యక్తి ఎవరు? గుర్తుపెట్టుకోండి. ఎన్నో అధ్యాయం చదువు. ఏమనుకున్నాడు ఆయన? చదవండి. ఎన్నో అధ్యాయము? 2వ రాజులా? మొదటి రాజు. నేనే రాజు నగుదును అనుకొని 50 మనుషులను ఏర్పరచుకునేవాడు. అది గుర్తుపెట్టుకోండి. అతడు చూచుటకు డ్యాష్ చూచుటకు చాలా ఉన్నాయంటే చూచుటకు దాంట్లో ఒకటి ఉండొచ్చు, చూచుటకు. ఇంకా చెప్పవచ్చు, అంతేనా? తర్వాత చూచుటకు, చూచుటకు చాలా ఉన్నాయి. చూచుటకు చాలా ఉన్నాయి. సరే, మీరు చెప్పింది కరెక్ట్. చూచుటకు అతడు బహు సౌందర్యం గలవాడు. ఎవరంటే అబుషాలం. ఎవరంట? అబుషాలం. కాబట్టి చూచుటకు. తర్వాత ఆ ప్రశ్న చెప్పినదా భార్యతో అయిన మాట, దీంట్లో ఉప్పు లేదు, ఏమి లేదు, తినే ఆహారములో ఏం లేదు, ఉప్పు లేదు అని సామ్యతతో పోల్చాడు. భార్య పేరు తీసుకోలేదు కానీ సామ్యతతో పోల్చాడు. ఉప్పు లేనిది. ఇప్పుడు అన్నం వడ్డిస్తారు కదా, ఏం మా అన్నంలో ఉప్పే లేదు, ఏమండి ఉప్పే లేదు, అది గుర్తుపెట్టుకున్నా ప్రార్థన చేసుకున్నాం. 12 మందిరంలో ఆ బూజు అక్కడెక్కడ కూడా అంత కూడా క్లీన్ చేయాలి. ఇప్పుడు ఎవరు పోతున్న 10 నిమిషాలు అంత, ఎందుకంటే ప్రకటన చేసుకున్నాం కాబట్టి ఒక 10 నిమిషాల్లో
అట్లా మీరు పని చేయండి, దేవుడు మీకు ఆశీర్వాదం ఇస్తాడు. ఒక 10 నిమిషాలు ఈ లోపల ఏమైనా అయ్యగారు ఏమైనా టీ ఏమైనా ఉంటే కొంచెం ఏర్పాటు చేయండి మా వాళ్ళకు, దేవుడు సాయం చేస్తాడు మీకు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకల తండ్రి, యవనస్తుల మధ్యలో జరిగిన ఈ కూడికను దీవించు. నెలకము ఒకసారి ప్రభా, మొదటి ఆదివారం దైవ సేవకుడే ప్రభావము మరి అంత పరిచయం అంతా జరిగించాలనేది మరి ఫస్ట్ నుంచి కూడా ప్రభా ఒక నియమం అనేది ఉంది. కాబట్టి దైవ సేవకుడుగా ఈ దినం ప్రభా మరి బల వర్తమానం, చివరి వర్తమానం ప్రభా, మరి తన ఆరాధన ప్రభా, యవనస్తుల మీటింగ్, ప్రొసిషన్ అంతా జరిగించాము ప్రభా. మీరే సహాయపడినందుకు యవనస్తుల మధ్య కూడా సహకరించారు. యవన బిడ్డలను వాడుకుంటున్నందుకు కొరకు వందనాలు ప్రభా. మందిరంలో కొంత క్లీన్ చేస్తున్నారు, సహాయపడమని వారికి ఇచ్చిన ఆలోచన తలంపులను బట్టి వందనాలు. బలపరిచి వాడుకోనమని వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. యవన బిడ్డలకు ఆశీర్వాదం, ఉద్యోగాలు, మంచి భవిష్యత్తు, వివాహాలు, చదువులు ప్రభా అమృతాన్ని అన్నీ దయచేయమని దయగల చేతులకు అప్పగించుకుంటూ యేసునామం ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్ని సహవాసం చేరి వచ్చిన మనకును యవనస్తులకు తోడుగాక. ఆమేన్.